మమ్మల్ని అందరినీ అక్కడే ఉండినటువంటి ఒక చక్కని హోటల్ తీసుకొని వెళ్ళి ఉన్నారు. మా అందరికీ కావాల్సిన 20 గదులు 40 మందికి చక్కని గదులు ఇచ్చి ఉన్నారు. మంచి భోజనం పెట్టి ఉన్నారు. సురక్షితంగా మేము ఉండి ఉన్నాం. వైఫై చక్కగా దొరికింది. అందరూ మేము కుటుంబాలతో మాట్లాడుకోవడానికి వీలైనటువంటిది. తిరిగి మళ్ళీ ఈరోజు సాయంకాలం వచ్చేటప్పుడు కూడా అక్కడ గేట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే, యు ఆర్ సో లక్కీ అండి, ఇంతమంది ఇంకా ఉంటుండగా మీరు ఇండియా వెళ్ళిపోతున్నారని చెప్పేసి అని అన్నారు. కేవలం ఏంటంటే దేవుడు తన వాగ్దాన ప్రకారంగా మా చేతిని పట్టుకొని ఆయన నడిపించినాడు. మన ఆరాధన టీవీ ఛానల్ వారు ఎంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని రాత్రి పగలు నిద్ర లేకుండా ఉండి మేము తిరిగి వచ్చేటంత వరకు చివరికి మేము అర్ధరాత్రి గడ ఇక్కడికి వస్తే కూడా మమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చినటువంటి స్టాఫ్ని బట్టి మేము దేవుని స్తుతి చెల్లిస్తున్నాం. ఆరాధన టీవీ ఛానల్ మేము దీవిస్తున్నాం. ఈరోజు నేను మీతో కూడా ఒక మాట చెప్తున్నాను. ఒకవేళ ఎలాగున్నా మీరు కూడా సురక్షితమైన సుఖవంతమైనటువంటి ప్రయాణంతో ఆ యొక్క హోలీ ల్యాండ్ అని పిలువబడుతున్నటువంటి యెరూషలేము, ఇజ్రాయెల్ దేశము, పాలస్తీనా దేశము, జోర్డాన్ దేశం, ఈజిప్ట్ దేశాలు స్వయాన మీరు వెళ్ళి చూడాలని ఆశపడినట్లయితే మరికెందుకు ఆలస్యం? నెక్స్ట్ బ్యాచ్లో నాతో మీరు, మీతో నేను, మనమందరం కలిసి యేసుతో నడిచిన అనుభవాన్ని మన సొంతం చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం నైనా. నీ మహాకృపను బట్టి మమ్మల్ని సురక్షితంగా తీసుకుని వెళ్ళి ఉన్నారు, క్షేమంగా తీసుకుని వచ్చినారు. బలహీనతలు ఎదురై ఉన్నా, లేక ఎలాంటి కష్టం ఎదురై ఉన్నా వాటన్నిటి నుంచి మాకు విజయాన్ని ఇచ్చినారు. ఆటంకాలు అడ్డంకులు ఎదురై ఉన్నా వాటి నుంచి మాకు విడుదల ఇచ్చినారు. వీటన్నిటి బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. నాతో వచ్చినటువంటి బిడ్డలందరినీ ఆయుర ఆరోగ్యములతో ఉంచినందుకు నీకు వందనాలనైనా. నీ కృప మాపై కుమ్మరించినందుకు నీకు వందనాలు. మరొకసారి నైనా ఇది మమ్మల్ని సందర్శించడానికి, మమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చి నీ బిడ్డల బట్టి కూడా నీకు స్తోత్రం నైనా. ప్రేమతో వారు కూడా దండలతోనూ శాలువాలతోనూ మమ్మల్ని సత్కరించడానికి, సన్మానించడానికి, నిన్ను గణపరచడానికి వారు వచ్చినారు. వారిని మేము దీవిస్తూ ఉన్నాం. మళ్ళీ మా ప్రభావ తిరిగి ఎవరింటికి వారు వెళ్ళుచుంటుండగా నీ సన్నిధి మాతో నుంచి క్షేమకరమైన ప్రయాణం దయచేయమని మరింత చక్కని విషయముగా నాయన కేర్ తీసుకొని ఈ విషయంలో టూర్ అంతట్లో కూడా ఆయన మా గురించి ప్రయాసపడినటువంటి ఆరాధన టీవీ ఛానల్ బట్టి నీకు వందనాలు. ఛానల్ యజమానులను బట్టి, స్టాఫ్ను బట్టి నీకు వందనాలు. నీ కృప ఆ యొక్క ఆరాధన టీవీ ఛానల్ పై నుంచుమని దీవించుమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం కూడి ఉన్న మనందరితో ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 46వ బృందం అంతటితోనూ వీరిని ప్రోత్సహించి నడిపించినటువంటి ఆరాధన టీవీ యాజమాన్యంతోనూ సిబ్బందితోనూ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడయుండునుగాక. ఆమేన్. షాలోమ్ షాలోమ్ షాలోమ్. ఈ సమయంలో మరి వ్యక్తిగతంగా నేను కూడా ఒక మాట థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఆరాధన టీవీ ఛానల్ వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి 35 సార్లు నేను ఇజ్రాయెల్ దేశానికి ఇలాగున బృందాలని తీసుకుని వెళ్ళి వచ్చినటువంటి సందర్భాన ఇజ్రాయెల్ దేశపు ప్రభుత్వంలో టూరిజం సంబంధించినటువంటి మినిస్టర్ గారి యొక్క సంతకంతో మరి గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ఇజ్రాయెల్ అనేటువంటి ఒక బిరుదు నాకు ఇవ్వడం నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగానే చేసుకున్నా. మరి ఈ సందర్భంగా ఆరాధన స్టాఫ్ వచ్చి మరి ఈ విధంగా నన్ను కూడా ఎదుర్కొన్నటువంటి విధానాన్ని బట్టి దేవుని స్తుతి చెల్లిస్తూ ఆరాధన స్టాఫ్కి నా వందనాలు తెలియజేసుకుంటున్నా. బ్లెస్ యు ఆల్. సమయంలో ఒకవేళ నెక్స్ట్ బ్యాచ్లో మీరు రావాలని కోరుకున్నట్లయితే జూలై 29వ తారీఖున 47వ బృందం మరలా ఇజ్రాయెల్ దేశానికి ప్రయాణమే వెళ్తుంది కనుక ఈలోగా ఇంకా ఎవరైనా కనుక మీరు సంప్రదించి ఉండి ఉండకపోతే వెంటనే మీరు సంప్రదించవలసినటువంటి మా ఫోన్ నెంబర్. యెరూషలేమును దర్శించాలని ఆశిస్తున్న వారు మీ సీట్ రిజర్వేషన్ కొరకు 7702774477 నంబర్లో కానీ 7702777787 నంబర్లో కానీ వెంటనే సంప్రదించండి.